గిరిజనులతో ఒకరోజు కార్యక్రమాన్ని నిర్వహించిన పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ గిరిజనం అభ్యున్నతికి కృషి చేస్తానని వెల్లడి. సంస్కృతి సాంప్రదాయాల పట్ల అభిరుచి గల పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ గిరిజనులతో ఒకరోజు గడిపి వారి జీవన విధానాన్ని, సంస్కృతి సాంప్రదాయాలను తెలుసుకోవాలని అనుకున్నారు. శనివారం సెలవు రోజు కావడంతో మక్కువ మండలంలోని మాలుమూర లొద్ద ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడ గిరిజనులతో మమేకమై వారి జీవన శైలిని పరిశీలించారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ మక్కువ మండలంలోని మారుమూల గిరిజన గ్రామం లొద్ద ప్రాంతాన్ని సందర్శించారు. శనివారం సెలవు రోజు కావడంతో గిరిజనులతో ఒకరోజు గడిపి వారి జీవన విధానాన్ని, సంస్కృతి సాంప్రదాయాలను తెలుసుకోవాలని వెళ్లిన కలెక్టర్ అక్కడ గిరిజనులతో మమేకమై ముఖాముఖి మాట్లాడారు. వారి సాంప్రదాయక వస్త్రధారణ, వస్తుధారణ గురించి తెలుసుకున్నారు. తీసుకునే ఆహారం విధానాలను పరిశీలించారు. గిరిజనులు పండించే పంటలు, వాటిని వినియోగించే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. సంతల్లో ఎక్కువగా విక్రయించడం, తద్వారా వచ్చే ఆదాయం కొద్దిపాటి పంట ద్వారా జీవనం గడుస్తుందని వారు వివరించారు. దీనికి మార్కెటింగ్ వంటి సదుపాయాలు కల్పించడం వలన మరింత విలువ ఆధారితతో అధిక ఆదాయం వచ్చే అవకాశాలు ఉంటాయని జిల్లా కలెక్టర్ వివరించారు. అందుకు అవసరమగు ఏర్పాట్లకు తక్షణ చర్యలు చేపడతామని ఆయన చెప్పారు. లొద్ద ప్రాంతంలో వాటర్ ఫాల్స్ ఎంతో రమణీయంగా ఉందని, ఎక్కువ మంది పర్యాటకులు వచ్చేందుకు అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ చెప్పారు. పర్యాటక అవకాశాలు మరింత మెరుగుపరిచేందుకు చర్యలు చేపడతామని ఆయన పేర్కొన్నారు. కొంత దూరం ద్విచక్ర వాహనం పైన, కొంత దూరం ట్రెక్కింగ్, వాకింగ్ చేస్తూ వాటర్ ఫాల్స్ వద్దకు జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ చేరుకున్నారు. అచట ఆహ్లాదకరమైన వాతావరణానికి ఎంతో అనుభూతి చెందారు. గిరిజనులతో మమేకమైన రోజు తీయని మధుర జ్ఞాపకంగా మిగులుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. లొద్ద ప్రాంతంలో పర్యాటక, సాంస్కృతి సాంప్రదాయక అవకాశాలను పెంపొందించేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తామని చెప్పారు. గిరిజనులు ఎంతో అమాయకంగా, వారి జీవన విధానం చూడముచ్చటగా ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఆదాయ మార్గాలు తక్కువగా ఉండడం గ్రహించామని, వాటిని పెంపొందించుటకు గల అవకాశాలను వివిధ మార్గాల ద్వారా చేపడతామని చెప్పారు. పర్యాటకులు ఎక్కువ మంది లొద్ద జల ప్రాంతాన్ని పర్యటించడం ద్వారా చిన్నపాటి వ్యాపార కార్యకలాపాలు జరిగి ఆదాయ మార్గాలు పెరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.